కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రేపు చిత్రాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు లక్షల్లో జనం, అభిమానులు, జన సైనికులు తరలివస్తున్నారని జనసేన పార్టీ స్టేట్ వాలంటీర్స్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ పట్నాయక్ అన్నారు. సుమారు 6 లక్షల నుండి 10 లక్షల వరకు జన సైనికులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరగని రీతిలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి ప్రజలు ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఇప్పుడు ఆనందోత్సవాలతో ఈ సభ జరుగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇసినకర్రకు ఎక్కువ, ఫ్యాన్కు తక్కువ అని జనసేన వీర మహిళ ఎద్దేవా చేశారు. జన సైనికులకు మరియు సభకు విచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతాయని పేర్కొన్నారు. నా పేరు భోగిల శ్రీనివాస్ పట్నాయక్ అండి. నేను జనసేన పార్టీ స్టేట్ వాలంటీర్స్ కమిటీ మెంబర్ని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిఠాపురంలో జరగబో బహిరంగ సభ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి 12 సంవత్సరాలు పార్టీని తన సొంత బిడ్డలా కాపాడుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని యూనిటీ చేసి, కూటమిగా ఏర్పాటు చేసి, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటే చేసే పని చేసి ఈరోజు పార్టీ కోసం దాదాపు 12 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళల కోసం ఈ బహిరంగ సభ విజయోత్సవాలతో ఒక ఘనమైన 21 సీట్లు, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలోనే ఎవ్వరు ఏ పార్టీ సాధించినటువంటి ఫీట్ని సాధించి విజయోత్సవ సభ ఈరోజు చాలా ఘనంగా నిర్వహిద్దామని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ సభకి వద్దామని చాలా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు కానీ, ఆయన ప్రజల కోసం తను జీవితాన్నే మళ్ళీ రాయల్గా బతకవలసిన జీవితాన్నే పక్కన పెట్టి మరి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతే కదా మొత్తం మారుమూలలో గిరిజన ప్రాంతాల్లో కూడా ఉన్న రోడ్లు కూడా బాగుపడ్డాయి. ఆయన వచ్చిన తర్వాతే కదా ఎక్కడా జరగని విధంగా గ్రామ సభలు ఒకేసారి 13,000 గ్రామాల్లో కూడా ఒకేసారి గ్రామ సభలోకి గిన్నిస్ బుక్లో ఎక్కే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబో ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేసే విధంగా, అదేవిధంగా పార్టీ పూర్తిగా ఒక బలమైన శక్తిగా ఏర్పడే విధంగా సూచనలు చేస్తారు. దానికోసం మా వాలంటరీ కమిటీ నుంచి ఒక 8 మంది వాలంటరీ టీం ఏర్పాటు చేశారు. శివదత్ గారు తను లీడ్ చేస్తున్నారు. అదే సో ఈరోజు ఈ సభకు ఏర్పాట్లు మేము చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ ఈరోజు ఈ ఏర్పాట్లని ఎంజాయ్ చేస్తూ ఈ సభ పవన్ కళ్యాణ్ గారి రేపు స్పీచ్ కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా టెక్నికల్గా ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ఇక్కడ స్టేజ్ వేసాము. ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఇంత పెద్ద స్టేజ్ వేసి, ఇంత పెద్ద డిజైన్ దీనికి క్రియేట్ చేసి, ఈ డిజైన్ని ఎదురుగుండా 100 ఫీట్ 200 ఫీట్ దూరంలో కూర్చున్న వాళ్ళకైనా, కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకైనా కూడా సేమ్ విజువల్ ఎఫెక్ట్, సేమ్ ఆడియో వచ్చే విధంగా ఏ విధంగా చేస్తాము అనే దాన్ని యూజ్ చేసి ప్లాన్ చేసి దీన్ని మనం మొత్తం ఈ ఆల్మోస్ట్ ఒక 500 పీపుల్ని యూజ్ చేసి దీన్ని లాస్ట్ 4 డేస్ 5 డేస్ నుంచి ఇదంతా కూడా మనం ప్లాన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నా పేరు ప్రశాంత్ కొల్లిపర. నేను అట్లాంటా USA నుంచి వచ్చాను. మన ఈవెంట్స్ అన్నీ కూడా యూఎస్లో చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. అలానే ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్గా నేను ట్రీట్ చేస్తే ఇక్కడికి ఈ మహాసభలకి లక్షల మంది వస్తున్నారు. సీటింగ్లు ఉన్నాయి, నుంచోవచ్చు. ఎక్కడ ఉన్నా ఎవరికి ఏమి ప్రాబ్లం లేకుండా ఆడియో విజువల్
ఏది కూడా ప్రాబ్లం లేకుండా ఏ విధంగా మనం చేస్తాము అనే దాని గురించి చూపించేసారు. అవన్నీ ఇంకా వేరే టీమ్స్ కూడా ఉన్నాయి, మీకు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అరేంజ్ చేశారు, వేరే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అనేసి. ఇదంతా ఒక మనం పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ లాగా క్రియేట్ అయ్యి ఇది మొత్తం మనం చేస్తాం. ఆల్మోస్ట్ జాబ్ విషయంలో కూడా అడిగాను పవన్ కళ్యాణ్ గారిని. మరి ఇండివిజువల్గా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కావాలి, ప్రతి దాంట్లో కూడా రాజకీయంలో అవకాశాలు కావాలి. నేను చాలామంది పర్సెంటేజ్ డిజబిలిటీ ఉన్నా సరే వాళ్ళకి ఎంఆర్ క్యాండిడేట్స్ ఉంటారండి, వాళ్ళ మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషికి ఖచ్చితంగా ఉండిపోవాలండి, ఎవరు కూడా ఏమి చేయలేరు, వాళ్ళకి ఏమి చేసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలండి. మరి దివ్యాంగులకి పోస్టులు కూడా చూడాలండి. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ పోస్టులు రావాలంటే రావండి, హౌస్ హౌసింగ్లో కూడా మా దివ్యాంగులకు చూపించాలండి. మాకులాంటి పోస్టులు మామూలుగా తీసుకోవడానికి ట్రై చేస్తారండి, కానీ నాకు అదే బాధ కలుగుతుందండి. మీకు కొంచెం రీచ్ అవ్వగలం, మీరు ఏం చేయలేరు కదా అని చెప్పేస్తారండి. మీకు కష్టపడి పని చేస్తున్నా మాకు జీతం ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే, మీకోసం నాకు బాగా తెలుసమ్మా, మీరు కమిట్మెంట్గా ఉంటారు అని చెప్పిన వ్యక్తి ఆయనేనండి. మమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తి అంటే ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారండి. మరి ఇప్పుడు 12వ సంవత్సరం 60వ దినోత్సవం చేసుకోవడానికి మరి అంగరంగ వైభవంగా కూడా అంతా చేశారండి. మరి ఇది ఇప్పుడు మా దేవుడు ఎప్పుడు తిరుపతి వెళ్తే మన దర్శనం ఎప్పుడు జరుగుతుందని చూస్తారో, మరి మేము కూడా దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో మాకు ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుందని మరి అందరం చూస్తున్నాం. మరి చూసారు గతంలో పంచాయతీలు మరి మరుగున పడిపోయిన పంచాయతీలని పూర్వవైభవం తీసుకొచ్చారంటే మరి మీరు ఆలోచించవచ్చు. మరి అది పవన్ కళ్యాణ్ గారే. మరి గోకులంలోని మరి ప్రతి మహిళలకు కూడా మరి గ్యాస్ బండ్లు కూడా పెట్టారు. మరి అవి కూడా గ్యాస్ సిలిండర్ కూడా దీపం పథకం పెట్టారు. దీపం పథకం కూడా మరి గ్యాస్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రోడ్లు బాగుండి కాదు, మరి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అన్ని రోడ్లు వేసుకొస్తున్నారు. అలాగా ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇష్టం మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మొన్న కార్పొరేటర్కి ఎక్కువనే ఎమ్మెల్యే తక్కువ ఏదో అన్నారండి. ఆయన అయితే ఇసుని గారికి ఎక్కువ ఫ్యాన్ తక్కువ అండి. అందుకే మరి 11 సీట్లతో ఆయనకి అధోపాతాలకు దింపాము. ఆయనకి ఇంకా బుద్ధి రావట్లేదు, ఆయనకి మతి తిండి లేక ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. కొద్దిగా మీరైనా సరే లండన్ హాస్పిటల్ తీసుకెళ్తారని ఈ మీడియా ప్రకారంగా చెప్తున్నానండి. జై జనసేన, జై జనసేన, జై హింద్. ఓకే.